హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక 25 మంది లీడర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండట. నిన్న 25 మంది లీడర్లను ఎర్రవెల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్కి పిలిపించుకొని ఒక 1 అవర్ 25 మంది లీడర్లతోటి మాట్లాడే కార్యక్రమం చేసిండు అనేది వినబడుతున్న చర్చ. కేసీఆర్ ఇచ్చిన దెబ్బతోటి ఇప్పుడు ఆ 25 మంది లీడర్లు ఉరుకులు పరుగులు పెడుతుర్రట నియోజకవర్గాలకు. మరి ఇప్పుడు ఇంత సడన్గా ఉన్నట్టుండి కేసీఆర్ ఎందుకు ఆ 25 మంది లీడర్లను ఫామ్ హౌస్కి పిలుచుకున్నాడు, అసలు వాళ్ళతోటి ఏం మాట్లాడిండు అనేది మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఇక టాపిక్లకు పోతే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం తారుమారు అవుతున్నాయి, మొత్తం రివర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు ఒక 2 టర్మ్స్ వాళ్ళకి అవకాశం ఇస్తారు, అది ఏ ప్రభుత్వం అయినా సరే. అదంతా ఎందుకండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కేసీఆర్కు తెలంగాణ ప్రజలు 2 టర్ముల అవకాశం ఇచ్చారు. అంటే 5 సంవత్సరాలు ఒకసారి, 5 సంవత్సరాలు ఒకసారి, మొత్తం 10 సంవత్సరాలు 2 టర్మ్స్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. 2 టర్ములు కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది, ఎట్లా పరిపాలన జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు, ఎట్లా నడుస్తుంది అనేది చూసిరు. చూసి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యేలు చక్కగా పనులు చేయకపోయినా, మంత్రులు చక్కగా పనులు చేయకపోయినా వ్యతిరేకత వస్తుంది 100%. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో మంచిగా చేసిర్రు, కొన్ని పనులు మంచిగా చేసిర్రు, అంత మంచిగా అయిపోయింది. కానీ లాస్ట్ చివరి దశలో, 2వ టర్మ్లో చివరి దశలో కొంత ఎమ్మెల్యేలు చేయబట్టి, మంత్రులు చేయబట్టి కొంత డిస్టర్బెన్స్ వచ్చింది, ప్రభుత్వం పైన కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ప్రజలు కూడా కొంచెం వ్యతిరేకించారు కేసీఆర్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని. కుటుంబ పాలన చేస్తుర్రు, కేటీఆర్, కవిత, హరీష్ రావు అని చెప్పేసి కొంత వ్యతిరేకత వచ్చింది. సో కేసీఆర్ను దింపేసి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలకే తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రాని వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంపై 2.5 సంవత్సరాలనే వచ్చింది. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, ఎవ్రీథింగ్ 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఒక్క హామీ ఇయ్యలే, ఒక్క గ్యారంటీ నెరవేర్చలే. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందుకనే ఇప్పుడు అధిష్టానం చూసి ఎవరు ప్రభుత్వాన్ని గద్దె దించుకోవాలని చూడరు కదా. అందుకనే అధిష్టానం ఏం చేసిందంటే, తెలంగాణలో మరి ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మన ప్రభుత్వం పైన, జనాలు ఏమనుకుంటారు, ఎట్లా చేస్తారు, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా చేస్తుండు, తెలంగాణ ప్రజల పల్స్ ఎట్లున్నదని చెప్పేసి అధిష్టానం ఒక సర్వే చేయించింది. రేవంత్ రెడ్డి కూడా ఒక సర్వే చేయించిండు, కేసీఆర్ ఒక సర్వే చేయించిండు. ఇట్లా రకరకాల సర్వేలు వచ్చినాయి. కొన్ని మీడియా ఛానళ్ళు, అట్లానే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సర్వేలు చేయించారు. ఈ సర్వేలల్లో బయటకు వచ్చిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి, మళ్ళీ 2028లో ఎలక్షన్స్ ఉన్నాయి. 2028లో కాదట, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయట. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒకటి సిప్యాక్ సర్వే అని చెప్పేసి ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్లో కేసీఆర్ 80 సీట్లతోటి, 75 నుంచి 80 సీట్ల మధ్యలో కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాబోతుండని చెప్పేసి సిప్యాక్ సర్వే వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం పాస్ మార్కులు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పేసి సిప్యాక్ సర్వే, కొన్ని ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వే రిపోర్ట్లలో కూడా తెలిసింది. ఏది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశమే లేదట. అయితే కేసీఆర్ ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో, 75 నుంచి 80 సీట్లతోటి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, జనాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తారు, మళ్ళీ మాకు కేసీఆరే కావాలనుకుంటారు అని చెప్పేసి ఎప్పుడైతే కేసీఆర్కు తెలిసిందో, కేసీఆర్ అలర్ట్ అయిందట. ఇక కేసీఆర్ అలర్ట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందిని పిలిపించుకొని మాట్లాడిండట. ఇప్పుడు జనాలు మళ్ళీ మన పార్టీని కావాలనుకుంటుర్రు, మనమే కావాలనుకుంటుర్రు, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది, కేసీఆర్ వస్తేనే మాకు మంచి జరుగుతుంది అనుకుంటారు. కాబట్టి మనం అందరం ఇప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కేసీఆర్ ఏం చేసిండట అంటే, కొంతమందితో మాట్లాడి మరి ఇప్పుడు ఎట్లున్నది, ఏం చేయాలి, మనం ఏం చేద్దాం, అది ఇది అని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఇక కొంతమంది పలు రకాల సమాధానాలు వచ్చినాయట. కానీ ఎవ్వల మాటలు వినకుండా కేసీఆర్ విజన్ ఎట్లుంటుంది, కేసీఆర్ అంటే ఆయన ఒక మాస్ లీడరు, కేసీఆర్ అంటే ఒక విజన్ ఉంటుంది, ఆయన ఆషామాష తమాషా లీడర్ కాదు కదా, ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు.
కాబట్టి కేసీఆర్ ఏం చేసిండట అంటే, మరి ఎందుకు ప్రజలు ఇప్పుడు మా ప్రభుత్వాన్ని ఎందుకు మళ్ళీ కావాలనుకుంటారు, అసలు మేము చేసింది ఏంది, ఈ 2.5 సంవత్సరాలలో వీళ్ళు చేయలేనిది ఏంది, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది మరి ప్రభుత్వం మీద, మమ్మల్ని ఎందుకు కావాలనుకుంటారు అని చెప్పేసి కేసీఆర్ కూడా ఒక సర్వే చేయించే ప్రయత్నం చేసిండట. ఈ సర్వే రిపోర్ట్లలో కేసీఆర్కి ఒకటి అర్థమైంది. ఏంటిది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక 25 మంది లీడర్లు ఓడిపోయే అవకాశం ఉన్నదట, వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నదట. సో అందుకనే కేసీఆర్ ఇప్పుడు ఆ 25 మంది లీడర్లను పిలిపించుకొని, మీ పైన మీ నియోజకవర్గాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, మీరు ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవాలి, మీకు ఇప్పుడు 2.5 సంవత్సరాల టైం ఉన్నది, మీరు ఈ వ్యతిరేకతను పోగొట్టుకొని మీరు మళ్ళీ మీ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకుంటేనే నెక్స్ట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు బీఫామ్ వస్తుంది, మీరు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు గిట్లనే ఉంటాం, మేము గిట్లనే చేస్తామంటే మీకు బీఫామ్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి కేసీఆర్ మొహమాటం లేకుండా వాళ్ళతోటి చెప్పిండు అనేది వినపడుతున్న చర్చ. ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణం ఏంది, ఎమ్మెల్యేలు చక్కగా పనిచేయకనే, ఎమ్మెల్యేలు చక్కగా పనిచేయక, మంత్రులు చక్కగా పనిచేయకనే కేసీఆర్ ఓడిపోయాడు. గుడ్డిగా నమ్మి బీఫామ్లు ఇచ్చిండు, ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టిండు. వాళ్ళు చక్కగా పనిచేయక, చక్కగా పరిపాలన చేయక కేసీఆర్కు దెబ్బ పడ్డది. ఇప్పుడు అందుకనే నేను గుడ్డిగా ఎవరికి పడితే వాళ్లకు బీఫామ్ ఇచ్చే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితిలా ఎవ్వరు ఏమనుకున్నా మంచిదే, ఆచి తూచి అడుగులేయాలి. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటారు, మళ్ళీ కేసీఆర్ పరిపాలన కావాలనుకుంటారు తెలంగాణ ప్రజలు. నేను ఆషామాషగా ఎవరికి పడితే వాళ్లకు టికెట్ ఇచ్చే అవకాశం అయితే లేదు, మీరు ఏమనుకున్నా మంచిదే, ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో, ఎవరైతే మంచిగా పనులు చేస్తారో, ప్రజలు ఎవరినైతే కావాలనుకుంటారో వాళ్ళకు మాత్రమే నేను టికెట్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గట్టిగా చెప్పిండట ఈ 25 మంది లీడర్లకు. అందుకనే ఇప్పుడు ఈ 25 మంది లీడర్లు టెన్షన్లు ఉన్నారు, ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కేసీఆర్ 25 మంది లీడర్లకు మీ వ్యతిరేకత ఎట్లా పోగొట్టుకోవాలని కూడా చెప్పిండట. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా వ్యతిరేకత వచ్చింది, పంట కొంటలేరు రైతులు, పండించిన పంట మొత్తం కొనకుంటే పంట మొత్తం అక్కడ వర్షానికి తడిసి ఎండకెండి మొత్తం నేలమట్టం అయిపోతున్నాయి. పంటల కాడికి ఓర్రి, రైతులకు మీరు భరోసా ఇయ్యుర్రి, మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పి రైతులకు చెప్పుర్రి. మీరు పోయి మీ నియోజకవర్గాలలో రైతులకు అండగా ఉండుర్రి. అట్లనే ఊర్లలో చాలా సమస్యలు ఉన్నాయి, తాగునీరు లేక, తినడానికి తిండి లేక, ఇండ్లు లేక, చాలామంది చాలా రకాల సమస్యలతోటి ఊర్లలో గ్రామాలలో ఇబ్బంది పడుతుర్రు. మీరు అక్కడికి ఓర్రి, వాళ్ళకి అండగా నిల్చోర్రి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీరు ఎలాంటి టెన్షన్ పడకుర్రి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇండ్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాము, మీ ఊర్లో తాగునీటి సమస్య ఉంటే బోరింగ్లు వేస్తాము, ఇట్లాంటి అన్ని చెప్పుర్రి. మీ ఊర్లో స్కూల్ లేకపోతే స్కూల్ కట్టిస్తాం, గుడి లేకపోతే గుడి కట్టిస్తాం, గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ పంచాయతీలు కూడా కట్టిస్తాము అని చెప్పి మీరు మీ నియోజకవర్గాలలో ఊర్లలోకి వెళ్ళి తిరగండి, తిరిగి ప్రజలకు భరోసా ఇయ్యుర్రి అని చెప్పి కేసీఆర్ ఆ 25 మంది లీడర్లకు చెప్పిండట. ఇప్పుడు ఆ 25 మంది లీడర్లు కూడా ఉరుకులు పరుగులు తీస్తారు, ఇక చాకచక్యంగా పనిచేస్తారు ఇప్పుడు అందరూ. సో కాబట్టి అయితే 2028లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నదని చెప్పి సిప్యాక్ సర్వే, అట్లనే కొన్ని చాలా ప్రైవేట్ సంస్థలు కూడా గట్టిగా చెప్తున్నాయి. సో ఏది ఏమైనా కూడా ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టాస్క్ ఇచ్చిరట. ఈ టాస్క్ తోటన్నా మరి ఆయన మంచుకుంటాడో, రేవంత్ రెడ్డి సీఎం పదవి ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఏమో పర్మనెంట్ ఎంప్లాయ్ కాదు, ఆయన జస్ట్ ఒక షార్ట్ టెంపరీ ఎంప్లాయ్ అంతే. ఇప్పుడు పరిపాలన చక్కగా చేయకపోతే రేవంత్ రెడ్డిని తీసేస్తారు. అధిష్టానం చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి, రేవంత్ రెడ్డి చెప్పినట్టు అధిష్టానం వినుడు కాదు. నువ్వు పరిపాలన చక్కగా చేయకపోతే అధిష్టానం ఏం చేస్తే తీసేస్తుంది, నీ వల్ల మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, అవసరం లేదు, నువ్వు పక్కకు జరుగు అని చెప్పేసి తీసేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది కదా, కర్ణాటకలో సీఎంను మార్చేసిరు కదా. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక 6 నెలల టైం ఇచ్చిరట. కానీ ఏది ఏమైనా ఎంత 6 నెలలు టైం ఇచ్చినా ఈ 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది, ప్రజలకు అర్థమైపోయింది. మేము చెడిపోయి చెడగొట్టి మాకు దొంగ మాటలు చెప్పి 6 గ్యారంటీలు అని 420 హామీలు అని చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక మా దిక్కు తిరిగి చూసే నాదుడే లేడు, నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు వస్తలేరు, మంత్రులు వస్తలేరు, జిల్లాలలో తిరుగుతలేరు, గ్రామాలలో తిరుగుతలేరు, ఎన్ని సమస్యలు ఉన్నాయి
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది దేనికోసము, ఎందుకోసము, కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల పరిపాలన ఎట్లున్నది, ఈ 2.5 సంవత్సరాల పరిపాలన ఎట్లున్నది అని చెప్పి ఊర్లల్లో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ప్రభుత్వం పైన వ్యతిరేకతతోటి ఏర్పడ్డారు. ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎంత ఉరుకులు తీసినా, ఎంత పరుగులు తీసినా, ఏం చేసినా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కేసీఆరే మళ్ళా 2028లో 75 నుంచి 80 సీట్లతోటి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే.